హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ గురించి అయితే చార్ట్స్ అయితే చూద్దాం. బీటీసీ అయితే చూసుకున్నట్లయితే కిందటిసారి ఏదైతే హైట్ ఉందో దాని దగ్గరికి అయితే దాదాపుగా అయితే వచ్చింది. బట్ నా వీడియోలో ఏంటంటే మీకు కొన్ని లెవెల్స్ అయితే చెప్పాను, కీ లెవెల్స్. వాటిని బ్రేక్ చేస్తేనే ఇంకా మనకి హయ్యర్ టార్గెట్స్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేయొచ్చు. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ మీకు సేల్ చేయొచ్చు అని చెప్పాను. బట్ అక్కడ ఎందుకు మనకి ఏంటంటే సేల్ చేయడానికి ఆపర్చునిటీ దొరకలేదు అని గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడతాను. ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ మనకు ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. బట్ దాంట్లో అయితే మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ అయితే లేదు. ఎవరైతే సేలర్స్ ఉన్నారో ఆ జోన్లో యాక్టివ్ అయితే ఉన్నారు. బట్ ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే వాల్యూమ్ అయితే లేదు. ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ యూజ్ చేస్తే మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చిందో ఇక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే బయ్యర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మొత్తంలో అయితే బై చేయడం అయితే జరిగింది. అందుకోసం అనేది ప్రైస్ అనేది మనకి ఏలో లైన్ దగ్గరికి అయితే హోల్డ్ చేయకుండా డైరెక్ట్ అయితే తీసుకెళ్లారు. అండ్ దాంతోపాటు నేను ఒక రీజన్ కూడా చెప్పాను మీకు. కరెక్ట్గా ఏంటంటే ఆ ఏలో లైన్ టచ్ అయ్యేటప్పుడు నేను ఏమన్నాను, మీకు ఆర్ఎస్ఐ లైన్ కూడా టచ్ కావాలని చెప్పాను. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ లైన్ ఉందా, ఎగ్జాక్ట్గా అక్కడ టచ్ అవుతేనే మనకి ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుందని చెప్పాను. బట్ చూసుకున్నట్లయితే ఇంకా ఆర్ఎస్ఐ లైన్ని కూడా ఇన్వాలిడ్ అయితే చేసింది. అందుకోసం అనేది ఇప్పుడు మనం ఏదైతే బీటీసీ ఉందో ఈ ప్లాన్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి ఏంటంటే మనం ఇంకా నెగిటివ్ డైరెక్షన్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. దాని గురించి ఇప్పుడు నేను ఏంటంటే క్లియర్గా అయితే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈరోజు బీటీసీ అనేది ఒక గ్యాప్ అయితే ఫామ్ అయింది. దాని గురించి అయితే మాట్లాడదాం. ఏదైతే సిఎంఈ గ్యాప్ ఉందో ఈరోజు ప్రైస్ ప్రిడిక్షన్ ప్రకారం ఏంటంటే బీటీసీ అనేది ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఒక గ్యాప్ అయితే ఫామ్ అయింది. ఒకసారి అయితే మీకు జూమ్ అయితే చేస్తాను. ఓకే గైస్, చార్ట్లో అయితే మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందో ఒకసారి జాగ్రత్త అయితే గమనించండి. ఓకే గైస్, ఇక్కడ మనకి ఏదైతే గ్యాప్ ఉందో ఈ విధంగా గ్యాప్ అయితే ఫామ్ అయింది. ఇప్పుడు బీటీసీ ఏంటంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అయితే వెళ్తుంది. వన్స్ ఈ గ్యాప్ ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రాప్ అయ్యి మళ్ళీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం అనేది ఇప్పుడు బీటీసీ లో మనీ పెట్టడం అనేది చాలా రిస్క్ అనేది. ఎందుకంటే బీటీసీలో బయ్యర్ వాల్యూమే ఎక్కువ అయితే ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, కిందటిసారి ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఇప్పుడు ఇన్వాల్వ్ అయితే అయిపోయాయి. ఎందుకంటే బీటీసీ ఆల్ టైమ్ హై మనకి కిందటిసారి హైట్ ఉందా దాన్ని అయితే బ్రేక్ చేయడానికి అయితే ఒక ట్రాప్ అయితే చేస్తుంది. మన ఆర్ఎస్ఐని కూడా ఇన్వాల్వ్ అయితే చేసింది. ఒకసారి చూసుకున్నట్టయితే మన ఆర్ఎస్ఐ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్రాస్ అయింది. కాబట్టి ఇంకా మనకి ఈ ఆర్ఎస్ఐ లెవెల్ అయితే వ్యాలిడ్ అయితే కాదు. నేను అయితే ఇప్పుడు అది తీసేస్తున్నాను. ఇప్పుడు కొత్త చార్ట్ ప్యాటర్న్స్ అయితే మీకైతే ఉంటాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఇంకా మనకు ఒక డైలీ అయితే ఫామ్ అయింది కదా. ఈ డైలీ లెవెల్ అయితే ఇంకా తీయలేదు. ఖచ్చితంగా ఈ డైలీ లెవెల్ ఒకవేళ డ్రాప్ అయినప్పటికీ మనకి డైలీ లెవెల్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ ఏంటంటే 100% కొన్ని కీ లెవెల్స్ దాకా ఇంక్రీజ్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా అయితే మెన్షన్ చేస్తాను. ఎందుకంటే కొనాల్సిన దానికన్నా ఎక్కువ అయితే బీటీసీ ఏంటంటే బయ్యర్స్ ఏదైతే జోన్ ఉందో కరెక్ట్గా ఏంటంటే ఎక్కువ మొత్తంలో అయితే బై చేసి పెట్టారు. కాబట్టి ఒక కరప్షన్ అయితే అవసరం. వన్స్ ఏంటంటే కరప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేంటంటే మార్కెట్ ఏంటంటే డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి 1 అవర్ నుంచి 8 అవర్ టైం ఫ్రేమ్లో ఎప్పుడు చూసుకున్నా మనకి ఏంటంటే బీటీసీ అనేది బీరిష్ డైవర్జెన్స్లో ఉంది. ఒక చిన్న కరప్షన్ అయితే చూసుకున్నట్లుంది. వన్స్ ఏంటంటే ఇంకా కూడా మనకి ఇక్కడ దాకా వస్తా నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. నేనైతే కొన్ని కీ లెవెల్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అది మనకు క్లియర్గా చెప్పాలంటే నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా ఇంక్రీజ్ అవుతే నియర్లీ ఏంటంటే 52,000 దాకా కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ ఒక వీక్లీ లెవెల్ ఉంది. ఈ మధ్యలో గ్యాప్లో ఏంటంటే ఎక్కువ మంది దీని హైట్లో ఏంటంటే సేల్ చేసి పెట్టారు. ఏదైతే టోటల్ ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్లో ఏంటంటే చాలామంది ఏంటంటే సేల్ చేసి పెట్టారు. వాళ్ళ మనీని కూడా లిక్విడ్ చేసిన తర్వాత ఒక డైరెక్షన్ ఒక ట్రాప్ అయితే చేస్తుంది. ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే కిందటిసారి ఏమైందంటే దాని గురించి ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైతే లో ఉందో కిందటిసారి ఏంటంటే ఇది ఓన్లీ లైట్ లైన్ అయితే చూడండి. నేను ఆ లైన్ అయితే బ్లూ అయితే చేస్తున్నాను. ఓన్లీ ఆ బ్లూ లైన్ అయితే చూడండి. మార్కెట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి అప్ సైడ్ ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాం కరెక్ట్గా ఇదే జోన్ నుంచి అయితే మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఏంటంటే ఇదే జోన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. బట్ ఈసారి ఇక్కడ ఏం చేసిందంటే మార్కెట్ కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళీ ఏంటంటే ఒక డెరివేషన్ లాగా అంటే డెరివేషన్ తీసుకొని మళ్ళీ మార్కెట్ దీని లోపలికి అది వచ్చింది. ఎవరైతే అక్కడ బై చేశారో వాళ్ళందరూ ఏంటంటే ఇంకా డౌన్ అవుతుందని చెప్పి అనుకున్నారు. దాని తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ ఏంటంటే అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. సేమ్ అదే విధంగా నేను కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సింపుల్గా ఇప్పుడు మార్కెట్ ఒక 2 హైట్లు అయితే క్రియేట్ అయింది కదా, దీన్ని బ్రేక్ కావాలి. దీన్ని బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఇందాక ఏదైతే ఇట్లా వీ షేప్లో తీసుకుందో డైరెక్షన్ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక వీ షేప్లో ఒక డెరివేషన్ తీసుకుంటే లైక్ ఈ విధంగా ఇప్పుడు మార్కెట్ అనేది ఈ విధంగా మనకి ఒక వీ షేప్లో డెరివేషన్ తీసుకొని మళ్ళీ దీని లోపలికి వచ్చి క్లోజింగ్ అయిందా ఖచ్చితంగా ఏంటంటే నేను సేల్ చేస్తాను. అండ్ రిస్క్ మెయింటైన్ చేసుకొని అయితే ఖచ్చితంగా ఇది మంచి ట్రేడ్ అయితే అవుద్ది.
ఇంకా దానికోసం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే అయితే నేనైతే ప్రజెంట్ ఎప్పుడు ఇండికేటర్ అయితే యూజ్ చేయనని చెప్పాను, బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇండికేటర్ యూజ్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్ లెవెల్లో అయితే సేల్ సిగ్నల్ అయితే మనకు రావట్లేదు. అందుకోసం అనేది నేను ఇండికేటర్ అయితే యూజ్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ అయినప్పుడు సేల్ అయితే ఇచ్చింది అక్యురేట్గా, అందుకోసం అనేది ఈ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ సేల్ సిగ్నల్ వచ్చిందంటే నేను 100% అయితే ఇక్కడ సేల్ చేస్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ జోన్ లోపల సిగ్నల్ ఇచ్చిందంటే మాత్రం నేను ఎలాంటి సేల్ అయితే చేయను, ఎందుకంటే అది ట్రాప్. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి సేల్ సిగ్నల్ వచ్చింది, బట్ ఇమీడియట్లీ ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆ విధంగా ట్రాప్ కొనడానికి అయితే ఉంటుంది. నేను అందుకోసం అనేది ఈ జోన్లో ఈ పర్టికులర్గా ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో 46,653 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దాకా వచ్చిన తర్వాత దీనికన్నా డౌన్ అవుతే అప్పుడు సేల్ సిగ్నల్ ఫ్లాష్ అవుతే అప్పుడు నేను ఖచ్చితంగా సేల్ చేస్తాను. లేకపోతే మాత్రం బీటీసీలో ఎలాంటి ట్రేడ్స్ అయితే లేదు. ప్రజెంట్ ఏంటంటే బీటీసీలో అయితే మనీ అయితే ఎక్కువైతే ఉంది, దానికి సంబంధించింది కూడా ఇప్పుడైతే క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఆల్ట్ కాయిన్స్లో కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కొద్దిగా ఎక్కువ శాతం అయితే ఉంది. దానికి సంబంధించి మాట్లాడతాను, ఎందుకంటే ఇప్పుడు ఇండెప్త్ చార్ట్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్గానే అయితే మీకు ఒక చార్ట్ అయితే చూపించాలి. ఇది బిట్కాయిన్ డామినెన్స్ సైకిల్ అన్నట్టు మీరు దీంట్లో అయితే గమనిస్తే లాస్ట్ చూపిస్తాను డైరెక్ట్. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏం కావాలంటే బీటీసీ డామినెన్స్ ఏదైతే ఉందో అది డిగ్రీస్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే బిట్కాయిన్ ఏదైతే ఉందో అది స్టేబుల్ కావాలి. దాని తర్వాత మీకు ఏంటంటే ఇవి రెండు కరెక్ట్గా వర్కౌట్ అవుతాయి. మనకి ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఏదైతే ఆల్ట్స్ ఉన్నాయో అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి ఫాస్ట్గా. ఏంటంటే మీకు అప్సైడ్ అయితే చూడొచ్చు. దీనికోసం ఏంటంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను బీటీసీ అయితే ఎక్కువ డ్రాప్ కాకపోతే మనకి ఒక మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. నేను అనుకుంటాను ఈ జోన్లో ట్రేడింగ్ అవుతే బీటీసీ ఖచ్చితంగా ఏంటంటే మనకు ఆల్ట్ కాయిన్లో బుల్ రన్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే నార్మల్గా మరీ అగ్రెసివ్ బుల్ రన్ కాదు, జస్ట్ ఏంటంటే కొన్ని ఆల్ట్ కాయిన్స్ మాత్రం నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఎవరైతే గ్రూప్లో జాయిన్ అయ్యారో ఫేస్ 2లో మీరు ఏవైతే ఇన్వెస్ట్ చేశారో కాయిన్స్ నేను ఆల్రెడీ మీకు ఇండియా గ్రూప్లో ఇచ్చాను, ప్లస్ ఏంటంటే మన పెద్ద గ్రూప్లో కూడా ఇచ్చాను. దాంట్లో ఏంటంటే మీకు పర్టికులర్ కొన్ని సిగ్నల్ ఇచ్చాను కదా, వాటి గురించి కూడా ఈరోజు మాట్లాడతాను. 100% అవి మాత్రమే ఇప్పుడు మీకు అగ్రెసివ్లో అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా లైవ్ చార్ట్లో అయితే మనం చూద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే డామినెన్స్ అయితే చూద్దాం. డామినెన్స్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే నేను ఇంకా ఈ చార్ట్స్ అయితే తీసేస్తాను, మన కొత్త చార్ట్స్ అయితే చూసుకోండి. డామినెన్స్ అయితే కిందటిసారి చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి డ్రాప్ అయింది. మనకి ఫస్ట్ రూల్ వచ్చేసి డామినెన్స్ డ్రాప్ కావాలి, సెకండ్ సారి కూడా ఇదే దగ్గర నుంచి డ్రాప్ అయింది. ఇప్పుడు ఈ లెవెల్ దగ్గరకు వస్తుంది. ఖచ్చితంగా ఈ లెవెల్లో డ్రాప్ అవుతే మనకు ఒక ఛాన్స్ అయితే ఎక్కువ అయితే ఉంటే నేనైతే 100% ఛాన్స్ అయితే ఉందనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్గా ఈ జోన్లో ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో డ్రాప్ అయ్యే ఛాన్స్ కొద్దిగా ఎక్కువ ఉంది. కాబట్టి ఫస్ట్ రూల్ అయితే మనకైతే వర్కౌట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ చూసుకున్నట్లయితే డామినెన్స్ అయితే డౌన్ అయిపోయింది. మనకు నెక్స్ట్ ఏంటంటే బీటీసీ అనేది కొద్దిగా స్టేబుల్గా అయితే ఉండాలి. మరీ ఎక్కువ డౌన్ కావద్దు, మరీ ఎక్కువ ఇంక్రీజ్ కావద్దు. లైట్గా మధ్యలో ఒక 2% 1% మూవ్ లాగా ఉంటే మనకు బెస్ట్. ఆ విధంగా మనకు మూవ్ వచ్చే ఛాన్స్ అయితే ఈ జోన్. ఖచ్చితంగా ఈ జోన్లో ఏంటంటే ఇది పెద్ద డౌన్ పాయింట్ కాదు, మరీ ఇంకా ఇంక్రీజ్ అయ్యే పాయింట్ కూడా కాదు. ఈ మధ్యలో ట్రేడ్ అయిందనుకో లైక్ మనకి బీటీసీ డామినెన్స్ కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దాంతోపాటు ఏంటంటే ఈ బిట్కాయిన్ కూడా వర్కౌట్ అవుద్ది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఎట్లయినా ఆల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంక్రీజ్ అయిపోతాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా నేను బీటీసీ సేల్ సిగ్నల్ కాకుండా నేను ఆల్ట్ సైడ్ అయితే మూవ్ అయ్యాను. ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్ పరంగా డిమాండ్ చేయడం పరంగా నేను ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లో ఇప్పుడైతే ట్రేడ్ చేస్తాను. పర్టికులర్గా కొన్ని ఆల్ట్ కాయిన్స్ అయితే నేను ఇచ్చాను కదా, వాటిలోనైతే ప్రజెంట్ ఏంటంటే సేల్ సిగ్నల్ అయితే బై సిగ్నల్ అయితే ఇచ్చాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఏదైతే లిక్విడ్ ఉందో ఇంకా మార్కెట్ ఏంటంటే ఆ లిక్విడ్ లెవెల్ అయితే తీయలేదు. ఇక్కడ కింద సైడ్ హై ఏదైతే ఉందో దాన్ని అయితే బ్రేక్ చేయాలి. దాన్ని అయితే బ్రేక్ చేసి మళ్ళీ దీని లోపల క్లోజ్ అవుతే అప్పుడు మాత్రమే సేల్ సిగ్నల్ అవుద్ది. లేకపోతే ఏంటంటే మార్కెట్ ఇంకా ఏంటంటే అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. నేనేమనుకుంటా అంటే దాదాపుగా 52,000 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి నేను ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయను. అండ్ ఇంకా మనకి వన్స్ అవన్నీ ఇంక్రీజ్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ అవుద్దా అంటే 100% ఏంటంటే డౌన్ అవుద్ది. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్ అయితే మెల్లిమెల్లిగా అయితే ఫామ్ అవుద్ది. ఇంకా మనం చూసుకున్నట్టయితే బీరిష్ డైవర్జన్ 100% కన్ఫర్మ్ కావాలంటే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ కావాలి, ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ కావాలి. మనకేంటంటే ఇంకా రెడ్ క్యాండిల్ క్లోజ్ కాలేదు వీక్లీ టైం ఫ్రేమ్. ఇది క్లోజ్ కావడానికి మనకి ఇంకా 6 days టైం అయితే ఉంది. 6 days దాకా మనమైతే వెయిట్ చేస్తే మనకు ఒక ఆన్సర్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే కిందటిసారి వీక్లీ ఉందో ఆ వీక్లీ లెవెల్స్ అన్నిటిని ఏంటంటే మార్కెట్ అయితే క్రాస్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నియర్లీ 43,937 కన్నా మార్కెట్ ఏంటంటే చాలా వరకు ఇంక్రీజ్ అయింది. కాబట్టి మార్కెట్లో ఏంటంటే బయింగ్ సైడ్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. వన్స్ ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ ఈ 6 daysలో ఈ విధంగా ఫామ్ అవుతే 100% చెప్తాను బీరిష్ డైవర్జెన్స్ కంప్లీట్ అవుద్దని. అప్పుడు మనకేంటంటే ఈ విధంగా సేల్ సిగ్నల్ ఫ్లాష్ అవుద్ది. నేను మన గ్రూప్లో అయితే ఇస్తాను, మీరైతే షార్ట్ సేల్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే ఇంకా టైం అయితే ఉంది, అదైతే చూసుకొని అయితే మీరైతే బీటీసీ అయితే జార్ అయితే ఉండండి. ఓకేనా గైస్, ఇది బీటీసీకి సంబంధించిన అప్డేట్.
అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఫేజ్ 2లోకి సంబంధించిన కాయిన్స్ కొన్ని ఇంక్రీజ్ అయ్యాయి, వాటికి సంబంధించిన ప్రూఫ్తో సహా అయితే మీకు చెప్తాను. అండ్ అవి ఎందుకు ఇంక్రీజ్ అయినాయి కూడా మొత్తం నేను ఏంటంటే మీకు గ్రూప్లో అయితే టెక్నికల్ నేను పర్టికులర్గా నన్ను మళ్ళీ గ్రూప్లో కూడా అడుగుతున్నాను. గ్రూప్లో ప్రతిసారి కాయిన్ ఇంక్రీజ్ కావడానికి టైం పడుతుంది అండ్ దాన్ని హోల్డ్ చేయాలద్దా అని ప్రతిసారి అడుగుతున్నాను. ప్రతి దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. నేను ఏదైనా చార్ట్ ఇచ్చానంటే దానికి చాలా రకాలుగా జ్యూస్ అయితే ఇస్తాను. మీరు దానికోసం కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. వన్స్ ఏంటంటే ఆ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మార్కెట్ ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అవుద్ది. వెయిట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు గ్రూప్లో అయితే జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే వెయిట్ చేస్తా అన్న వాళ్ళు మాత్రమే గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే నేను మీకు FIO కాయిన్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే దానికి సంబంధించిన అది ఏ విధంగా ఇంక్రీజ్ అయింది నేను ఆల్రెడీ చెప్పాను. BTC అనేది ఒక హై అయితే క్రియేట్ అయింది కదా, ఎగ్జాక్ట్గా మనకి ఈ డైలీ లెవెల్ బ్రేక్అవుట్ తోటే ఆల్ట్ కాయిన్స్లో కొన్ని ఆల్ట్ కాయిన్స్ మంచిగా ఇంక్రీజ్ అయ్యాయి. వాటిలో ఏంటంటే నేను చెప్పిన కాయిన్ కూడా అయితే ఉంది. దానికి సంబంధించింది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూసుకోండి. ఫుల్లీ చార్ట్ అయితే మీకైతే డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను సిగ్నల్ ఇచ్చే ముందు ఏ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా ఇంక్రీజ్ అయిందని ఫస్ట్ చూపిస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే సిగ్నల్ ఇవ్వకముందు మనకి ప్రైస్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను 0.026 ఆ లెవెల్ దగ్గర అయితే ఉంది. నేను అక్కడ నుంచి ఏంటంటే 100% ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే మీరు 1 లాక్ వేసుకుంటే 1 లాక్ ఇమీడియట్లీ అయ్యే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పి నేను గ్రూప్లో అయితే పెట్టాను. దాని తర్వాత ప్రైస్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అయిందో ఫస్ట్ ఒకసారి అయితే చూద్దాం. ఎగ్జాక్ట్గా చూసుకుంటే అయితే నేను ఏదైతే ఎల్లో లైన్స్ ఉన్నాయో అక్కడ దాకా టచ్ అయ్యి అండ్ ప్రైస్ అనేది డ్రాప్ అయింది. ఓకేనా గైస్, ఇప్పుడు దాంట్లో అయితే చూసుకుంటే అయితే కొన్ని లెవెల్స్ అయితే ఇచ్చాను. షార్ట్ టర్మ్ పర్పస్కి కొన్ని టార్గెట్స్ ఇచ్చాను, మిడ్ టర్మ్ పర్పస్కి టార్గెట్ ఇచ్చాను. ఈ 2 లెవెల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లాంగ్ టర్మ్ పర్పస్కి అయితే ఒక టార్గెట్ అయితే ఉంది, దాని అయితే ప్రజెంట్ అయితే తీసేసాను. దానికి సంబంధించిన అప్డేట్ నేను మళ్ళీ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇది ఎందుకు ఇంక్రీజ్ అవుద్ది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే గ్రూప్లో ఇచ్చానో సిగ్నల్స్ అవన్నిటికీ ఒక రీజన్ అయితే ఉంటుంది. ప్రతి దానికి నేను వీడియో అయితే పెట్టాను కాబట్టి నాకు టైం అయితే ఉండదు కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఇచ్చిన చార్ట్కి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉంటాయి. అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క చార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని పరంగా మీకు ఏంటంటే మీరు పెట్టిన కాయిన్స్కి రిటర్న్స్ వస్తాయి రాదని మీరైతే గెస్ చేయండి. ఓకేనా గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఎందుకు ఇంక్రీజ్ అయింది పర్టికులర్గా దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని బయింగ్ ఆర్డర్ చూసుకోండి. మనం ఏం చెప్పాను 0.2669 దగ్గర నుంచి 0.1977 దగ్గర మీరు ఏంటంటే నియర్లీ ఏంటంటే ఈ జోన్లో ఎక్కడ దొరికినా బై చేయండి అని చెప్పాను. ఓకే, ఎందుకు బై చేయమన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఇదైతే రెడ్ లైన్ ఫస్ట్ లాంగ్ టర్మ్ నుంచి రావాలి. లాంగ్ టర్మ్ నుంచి వచ్చాను. లాంగ్ టర్మ్లో బయట చూసుకున్నట్లయితే కిందటిసారి ఏంటంటే రెడ్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకేనా, అక్కడ నుంచి మా మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని చెప్పి చూసాను. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే లెవెల్ నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అయింది. మనకి విక్లు అయితే కన్సిడర్ చేయకండి. మార్కెట్లో ఏంటంటే పెద్ద పెద్ద విక్స్ అయితే వచ్చాయి కదా, ఈ విక్లు అయితే కన్సిడర్ చేయొద్దు. ఓన్లీ బాడీస్ని అయితే చూడండి. బాడీస్ దీనిలో కూడా క్లోజ్ అయ్యాయి. ఈ ట్రెండ్ లైన్ అయితే వ్యాలిడ్ అయితే ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఈ రెడ్ లైన్ దగ్గరనే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే మల్టిపుల్ టైమ్స్లో అయితే డ్రాప్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే రెడ్ లైన్ దగ్గర నుంచే ప్రైస్ అనేది డ్రాప్ అయింది. వన్స్ ఈ రెడ్ లైన్ బ్రేక్ అయింది, ఓకే అది కన్ఫర్మ్ చేసుకుందాం. నెక్స్ట్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక బాటమ్ ఆల్రెడీ అయితే క్రియేట్ అయింది. ఈ బాటమ్ దగ్గర కూడా మనం ఎంట్రీ తీసుకోలేదు. 100% బాటమ్ అని చెప్పి నేను ఫిక్స్ కాలేదు. ఒకవేళ దీనికన్నా కిందికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే ఎలాంటి ట్రేడ్స్ అయితే ఇవ్వలేదు. వన్స్ ఈ జోన్లోనే పర్టికులర్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఏంటనేది ఒకసారి అయితే చూసుకోండి. ఓకే గైస్, ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి పర్పుల్ లైన్ ఇది మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్. ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఈ పర్పుల్ లైన్ దగ్గర నుంచి ఒక్క నిమిషం నేను ఈ పర్పుల్ లైన్ చేంజ్ చేస్తాను కలర్, ఇంకా క్లియర్గా అయితే అర్థమవుద్ది. నేను ఈ పర్పుల్ లైన్ని ప్రజెంట్ ఏంటంటే ఒక రెడ్ లైన్ అయితే డ్రా చేస్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రైస్ ఎగ్జాక్ట్గా ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి డ్రాప్ అవుతుంది. అండ్ సెకండ్ ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అయింది. మళ్ళీ థర్డ్ టైం ఇదే రెడ్ లైన్ దగ్గర ఈ రెడ్ లైన్ అయితే బ్రేక్ కాలేదు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ రెడ్ లైన్ అయితే కరెక్ట్గా ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే ఆ రెడ్ లైన్ అయితే బ్రేక్ కావాలి. అండ్ ఇక్కడనైతే ఆ రెడ్ లైన్ అయితే బ్రేక్ అయింది. మనకు ఫస్ట్ ఇమీడియట్ ట్రెండ్ ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనకు సెకండ్ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయింది. మనకి 2 ట్రెండ్ లైన్స్ అయితే బ్రేక్ అయ్యాయి. దాంతో పాటు ఏంటంటే మనకు సపోర్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్స్ మనకు వైట్ జోన్స్ ఉన్నాయో ఆ వైట్ జోన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అయింది. 2 టైమ్స్ డ్రాప్ అయింది. ఎప్పుడైతే ప్రైస్ అనేది దీన్ని హోల్డ్ చేయడం స్టార్ట్ అయిందో నేను అప్పుడే చెప్పాను ఇంకా కరెక్ట్గా ఈ ప్రైస్ అనేది మూమెంటం తీసుకొని అయితే ఇంక్రీజ్ అవుద్దని చెప్పి నేనైతే ప్రిడిక్ట్ చేసిన ప్రకారం అయితే ఇంక్రీజ్ అయింది. ఇది కావడానికి ఎంత టైం పీరియడ్ పడ్డది అది కూడా మీకు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పెట్టిన వెంటనే కావడానికి అనేది ఇంపాసిబుల్. అట్లాంటి ట్రేడ్ కావాలంటే మీరు ఫ్యూచర్లోనే ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ని రోజులు పడింది నేను సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి కూడా మార్కెట్ ఇంక్రీజ్ కావడానికి నియర్లీ ఏంటంటే 84 days. అయితే నేను ఇచ్చిన సిగ్నల్ ఏంటంటే పర్టికులర్గా మీకు 1 month బ్యాక్ అయితే మీకు సిగ్నల్ ఇచ్చాను. మేము 84 బ్యాక్ నుంచి అయితే సిగ్నల్ ఇవ్వలేదు. ఓన్లీ ఏంటంటే మీకు 49 daysలో మీకు ఏంటంటే ఈ ప్రైస్ అనేది వచ్చింది.
డేస్ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను, ఎందుకంటే ప్రైస్ అనేది డే బై డే ఇంక్రీజ్ అయింది అయితే కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు అన్ని రోజులు హోల్డ్ చేసిన దానికి ఒకటే క్యాండిల్ వచ్చి మీకు అయితే ఆన్సర్ అయితే ఇచ్చింది. సేమ్ అదేవిధంగా మీకు ఏదైతే గ్రూప్లో పెట్టారో అవన్నీ కాయిన్స్ మళ్ళీ నన్ను అడగకండి, నన్ను కూడా ఇబ్బంది పెట్టకండి. డైరెక్ట్ అవన్నీ కాయిన్స్ కూడా ఒకటే రోజు మీకు ఏదైతే టైం పీరియడ్ ఉందో అది చూసుకొని మార్కెట్లో నేను చెప్పిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది చేంజ్ కావాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో మనీ వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఏంటంటే బీటీసీలోకి వస్తుంది. ఇదైతే చార్ట్ ఉందో దీని పరంగా నేను ఇచ్చాను. నేను ముందే మీకు సిగ్నల్ ఎందుకు ఇస్తున్నాను అంటే మార్కెట్లో ఎప్పుడు ఏమైందో తెలియదు కాబట్టి నేను ముందే మీకు ఏంటంటే బాటంలో ఇస్తే మీకు ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ రావాలని చెప్పి నేను అనుకుంటాను. చాలామంది ఏంటంటే దాంట్లో వాల్యూమ్ లేదు అది ఇది అని చెప్పి నాకు మళ్ళీ కామెంట్స్ అయితే పెడుతున్నారు. వాల్యూమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుద్ది. వన్స్ ఏంటంటే ఈ సైకిల్ చేంజ్ కావాలి, మన బీటీసీ అనేది ఏదైతే ఉందో ఆ డామినెన్స్ అనేది చేంజ్ అవుతే ఆటోమేటిక్గా ఫండ్స్ అనేది ఆల్ట్స్లో వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను. దాని పరంగా ఏంటంటే ఈ ట్రేడ్ ఏంటంటే సక్సెస్ఫుల్ అయింది. ఈ విధంగానే మనకి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు నేనైతే గ్రూప్లో సిగ్నల్ ఇచ్చాను కదా, సిగ్నల్స్ ఏంటంటే ఖచ్చితంగా కొద్దిగా లేట్ తీసుకున్నా అవి ఇంక్రీజ్ అవుతాయి. డే బై డే అవి ఒకవేళ బాటం దొరికితే ఇంకా బై చేయడానికైతే ట్రై చేయండి. అవి ఇంకా మనకి ఏంటంటే బయింగ్ జోన్లోనే ఉన్నాయి. దాన్ని కన్సిడర్ చేసుకొని అయితే బై చేస్తారని అనుకుంటున్నాను. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీరు కూడా గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు కూడా ప్రాఫిట్స్ అయితే తీసుకోవాలనుకుంటే ఏ విధంగా జాయిన్ కావాలో క్లియర్గా చెప్తాను, ఒకసారి అయితే చూడండి. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూస్తున్నారు, కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే వీడియో లింక్స్ ఉన్నాయో కామెంట్ పిన్లో అక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో దానికి గూగుల్ పే, ఫోన్పే ఉన్నాయి. ఆ నెంబర్కి ఏంటంటే మీరు జస్ట్ 1000 రూపీస్ అయితే మీరు పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ గ్రూప్లో స్క్రీన్ షాట్ పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సింపుల్గా చెప్తున్నాను, మళ్ళీ ఎలా పే చేయాలి అలాంటి డౌట్స్ అడగకండి. సింపుల్గా చెప్తున్నాను. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఈ 1000 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని సెండ్ చేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. అది మీరు ఏంటంటే ఇండియా గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను. ఇండియన్ ఎక్స్చేంజ్లో సంబంధించిన సిగ్నల్స్ వాటికి కూడా నేను ఏంటంటే దగ్గర ఒక 6 సిగ్నల్స్ దాకా అయితే ఇచ్చాను. ప్రజెంట్ ఏంటంటే వాటిని ఇంకా కూడా ఇంక్రీజ్ చేస్తాను. వన్స్ ఏంటంటే ఇంకా కొన్ని ఆల్ట్కాయిన్స్ అయితే ఉన్నాయి, వాటిని నేను ఏంటంటే చార్ట్స్ అయితే చూస్తున్నాను. అవి ఒకవేళ 100% కన్ఫర్మ్ అవుతే నేను మీకు మంచి సిగ్నల్స్ అయితే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఓన్లీ మంత్లీకి 1000 అది చూసుకుని అయితే మీరైతే జాయిన్ అయితే బెస్ట్. ఇప్పటికీ మన గ్రూప్లో ఏంటంటే 24 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. ఫాస్ట్గా ఇంకొక 6 మెంబర్స్ అయితే జాయిన్ అయిపోతే ఇంకా గ్రూప్ ప్రైస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుద్ది. దాన్ని చూసుకొని ఏంటంటే ఆఫర్ యూజ్ చేసుకొని ఫాస్ట్గా అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే బీటీసీలో ప్రజెంట్ ఏంటంటే ట్రేడ్ అయితే చేయకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే బీటీసీ అనేది కొద్దిగా డేంజర్ జోన్లో ఉంది. అందరి మనీ లిక్విడ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. మనం బయింగ్ సేలింగ్ చేస్తున్నాం కదా, ఈవెన్ బయర్స్కి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్ వస్తుందని చెప్పి అనుకుంటున్నారు, బట్ వాళ్ళ మనీ కూడా కొద్దిగా ట్రాప్ అయితే 100% అవుద్ది. కొన్ని కీ లెవెల్స్కి వచ్చిన తర్వాత నేను 100% అయితే వీడియో చేస్తాను. ఇంకా మధ్యలో వీడియో చేయొద్దని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యి అందుకోసం అయితే ఈ 2 days వీడియో అయితే చేయలేదు. కన్ఫర్మ్ ఆ లెవెల్కి వచ్చిన తర్వాత నేనైతే మీకు చెప్తాను. ఇది గైస్ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.